నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. గోదావరిపై ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో రేపు తెలంగాణ సర్కార్ ఒప్పందం. ముంబై చేరిన కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష. మూసీ నది ప్రక్షాళనపై వేగవంతమైన తెలంగాణ ప్రభుత్వ చర్యలు. కేటీఆర్ క్షేత్రస్థాయి పరిశీలన, తీరంలో వాణిజ్య ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి. నవ్యాంధ్ర రాజధానిపై అసత్య ప్రచారం తిప్పికొట్టేందుకు రైతుల కార్యాచరణ. వ్యతిరేక చర్యల్ని సంఘటితంగా ఎదుర్కొంటామని ప్రకటన. శివనామస్మరణతో మార్మోగుతున్న తెలుగు నేల. ప్రముఖ శైవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ రాత్రికి శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం. మేక్ ఇన్ ఇండియాకు ఎయిర్ బస్ మద్దతు. ప్రతి వాణిజ్య విమానం పాక్షికంగా భారత్లోనే తయారీ. 2020 నాటికి $200 కోట్ల కొనుగోళ్లే లక్ష్యం. ఐడీబీఐకి రుణం ఎగవేసిన కేసులో మాల్యాపై ఈడీ కేసు. ఎస్బీఐకి చెల్లించాల్సిన అప్పులపై రుణ వసూళ్ల మండలిలో గట్టి ఎదురుదెబ్బ. అమెరికా, దక్షిణ కొరియాలకు ఉత్తర కొరియా గట్టి హెచ్చరిక. రెచ్చగొట్టే చర్యలు ఆపకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతికి నాంది పలికిన తెరాస సర్కార్ ఈ దిశలో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గోదావరి నదిపై చేపట్టనున్న ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించే తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి రేపు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై చేరుకున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖ అధికారులతో కూడిన బృందం ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో బయలుదేరి ముంబై చేరుకుంది. ముంబై విమానాశ్రయం నుంచి ఈ మధ్యాహ్నం 12:10 మహారాష్ట్ర రాజ్భవన్ చేరుకున్న కేసీఆర్ బృందం మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావును కలిసి కాసేపు చర్చలు జరిపింది. ఈ పర్యటనలో గోదావరి నదిపై చేపట్టే తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, అన్నాదరం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలపై రేపు కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేయనున్నారు. మహారాష్ట్ర గవర్నర్తో భేటీ తర్వాత రాజ్భవన్లోని అతిథి గృహంలోనే ఈ రాత్రికి బస చేయనున్న కేసీఆర్ రేపు మహారాష్ట్రతో చేసుకునే ఒప్పందాలపై తనతో వచ్చిన సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులతో సమీక్షించారు. గతంలోనే ఓసారి మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ గోదావరి ప్రాజెక్టులపై అక్కడి ప్రభుత్వంతో చర్చించగా తర్వాత మంత్రి హరీష్ రావు, అధికారులు పలుమార్లు మహారాష్ట్ర సర్కారుతో సమావేశమై ఒప్పందాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాతే ఇరు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చి ఒప్పందాలకు సన్నద్ధమయ్యాయి. ఈ పర్యటనలో దీర్ఘకాలిక వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈరోజు ఇటు 3 బ్యారేజీలు మన గోదావరి మీద కట్టడం, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఇటు మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు లోయర్ పెనగంగ పైన 3 బ్యారేజీలు, తుమ్మిడిహట్టి దగ్గర 1 బ్యారేజు, అదేవిధంగా మేడిగడ్డ దగ్గర మరో బ్యారేజ్, ఈ 5 బ్యారేజీల మీద కూడా అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంటున్నాం. అదేవిధంగా లెండి ప్రాజెక్ట్ ఏదైతే నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్రకు మధ్య ఉందో దానిపైన కూడా ఈరోజు చర్చించి ఆ ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. మరోవైపు ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల పునరాకృతి వల్ల ఆయకట్టు తగ్గుతుందనే వాదనలను తోసిపుచ్చిన హరీష్ రావు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏటా బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే వారం టెండర్లు పిలిచి 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాలు చేసుకుని రేపు హైదరాబాద్ రానున్న కేసీఆర్కు ఘన స్వాగతం తెలిపేందుకు తెరాస శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాన రహదారి వరకు చైతన్య రథంపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈరోజు చరిత్రలో ఒకసారి ఆలోచిస్తే మనం సాధించినటువంటి విజయాలకు సంఘీభావం ముఖ్యమంత్రి గారికి తెలిపేటువంటి కార్యక్రమం కాబట్టి, ఇది ఒక పెద్ద విజయవంతమైనటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున మరి ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి పెద్ద ఎత్తున వస్తున్నారు. రేపు హైదరాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఉంటుంది.
మూసీని కాలుష్యం నుంచి కాపాడడం సహా పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వెళ్తోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి ఇవాళ మూసీ పరివాహకంలో పర్యటించిన మంత్రి ఉప్పల్ బాగాయత్ భూములు సహా తూర్పు పశ్చిమ కారిడార్ ప్రతిపాదనల్ని పరిశీలించారు. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూసీని పరిరక్షించే చర్యలు చేపడతామన్న ఆయన నాబార్డ్, దక్షిణ కొరియా నుంచి నిధుల సేకరణ చేపడతామన్నారు. మూసీ పరివాహకంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించి వాటిని వాణిజ్య ప్రాంతాలుగా మార్చి పురపాలక శాఖ, హెచ్ఎండిఏ స్వయం సమృద్ధి సాధించే విధంగా నిధులు సమకూర్చుకుంటామని తెలిపారు. పర్యాటక, నీటిపారుదల శాఖలతో కలిసి సమన్వయంగా ముందుకెళ్లి మూసీలో ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే ప్రతి లీటరు ద్రవ వ్యర్థం ఏదైతే ఉన్నదో మూసీలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా ప్రక్షాళన చేసి శుద్ధి చేసి అందులోకి వదిలే విధంగా ప్రయత్నం చేస్తాం. మూసీ సుందరీకరణలో భాగంగా కొన్ని స్ట్రెచ్ సుందరీకరించాలనేది ఆలోచన. ఔటర్ రింగ్ రోడ్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మూసీ వెంబడి ఒక ఎక్స్ప్రెస్ వే కట్టాలన్న ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత ప్రాథమికంగా ఈరోజు సమాచారాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతులు సంఘటితమై రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజధాని ప్రాంత రైతులు రైతు సమాఖ్యను ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించుకుంటున్నారు. ఈ సమాఖ్యలో రాజధాని పరిధిలోని గ్రామాల్లోని 22,000 కుటుంబాలు సభ్యులుగా ఉంటారని రైతు సమాఖ్య సమన్వయకర్త పువ్వాడ సుధాకర్ తెలిపారు. భూములు తీసుకున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించడం సహా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘటితంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈ సమాఖ్యను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 22,000 రైతు కుటుంబాల వాళ్ళు దీంట్లో సభ్యులుగా చేరితే రైతుల యొక్క సమస్యలని సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సత్వర పరిష్కారం చేసి అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఏర్పడేటువంటి అవరోధాలని ఎప్పటికప్పుడు రైతు సోదరులందరూ సమిష్టిగా ఎదుర్కొని ప్రభుత్వానికి చేయూతనిస్తూ ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన భారత్లో తయారీ కళ సాకారమయ్యే దిశలో కీలక అడుగుపడింది. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ తాను ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రతి వాణిజ్య విమానం పాక్షికంగా భారత్లోనే తయారవుతుందని ప్రకటించింది. విమాన తయారీకి సంబంధించి 2015లో భారత్ నుంచి $50 కోట్ల మించి కొనుగోలు జరిపినట్లు వెల్లడించిన ఆ సంస్థ ఇది చరిత్రలోనే అత్యధికమని తెలిపింది. విమాన రక్షణ తయారీ రంగంలో ఉన్న మరే ఇతర సంస్థ కూడా భారత్ నుంచి ఈ స్థాయిలో కొనుగోలు జరపడం లేదని వివరించింది. A380, A350 వంటి విమానాల తయారీకి అవసరమైన ఇంజనీరింగ్, ఐటీ సేవలు, విడిభాగాలు, ఇతర పరికరాల్ని టాటా, హాల్, మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ వంటి 45 సంస్థలు భారత్లోనే తయారు చేసి అందిస్తున్నట్లు ఎయిర్ బస్ తెలిపింది. 2020 నాటికి విమాన రక్షణ తయారీ రంగం కోసం భారత్ నుంచి ఏటా $200 కోట్ల కన్నా ఎక్కువ కొనుగోళ్లు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్ బస్ వెల్లడించింది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించిన వేళ ఆ దేశాలకు ఉత్తర కొరియా గట్టి హెచ్చరికలు పంపింది. రెచ్చగొట్టే చర్యలకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వివేచన లేకుండా అణుదాడులకు పాల్పడతామన్న ఉత్తర కొరియా ఇటీవల అణు పరీక్షలు, సుదూర లక్ష్యాలు ఛేదించగల క్షిపణుల్ని ప్రయోగించడం ద్వారా పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత వారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించిన తర్వాత ఏ క్షణాన్నైనా అణుదాడులకు దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ఉన్నాయని ఉత్తర కొరియా అంటోంది. సైనిక కవాతులో 3 లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు, 17,000 మంది అమెరికా సైనికులు పాల్గొంటున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. వేకువజాము నుంచే ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీశైలం, కాళహస్తి, వేములవాడ రాజన్న, కోటిలింగాల, కేసరగుట్ట, పంచరామాల్లో కొలువైన ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు. రాయలసీమలోనే మరో ప్రఖ్యాత శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో 10 ఏళ్ల తర్వాత స్వర్ణాభరణ భూషితులైన ఉమామహేశ్వరుల ఉత్సవ విగ్రహాల్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గుంటూరు జిల్లాలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, అమరావతిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुं తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ కేతకి సంగమేశ్వర ఆలయం, జనగామలోని పురాతన త్రిలింగ రాజరాజేశ్వరి స్వామి ఆలయం, కోటిలింగాలు, బాసర సూర్యేశ్వర ఆలయం, వేలాలగట్టు మల్లన్న ఆలయం, మందమర్రి శివకేశవ ఆలయం, వరంగల్, హన్మకొండలోని ప్రసిద్ధ శైవాలయాలు పాలకుర్తి లక్ష్మీ సోమేశ్వర ఆలయం, రామప్ప ఆలయం, ఘనపూర్, కోటగుళ్ళు, నల్గొండ వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం, వేములవాడ రాజన్న ఆలయంలో మహాలింగార్చన అత్యంత వైభవంగా సాగింది. హైదరాబాద్లోని ప్రముఖ శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. విశ్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మహాశివరాత్రి వేళ రుద్రపూజ నిర్వహించింది. వేదాల ప్రకారం దుష్టశక్తుల్ని పారదోలడంలో అత్యంత శక్తివంతమైనదిగా, గ్రహదోషాలకు పరిహారంగా చెప్పే ఈ పూజను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ బెంగళూరు ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య రుద్ర రూపంలో ఉన్న పరమశివునికి విశిష్ట పూజలు, స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. విద్యుత్ దీపకాంతులు, ప్రత్యేక అలంకరణల మధ్య అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు విదేశీయులు, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రుద్రపూజకు ముందు ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శన భక్తులకు మానసిక ఉల్లాసం కలిగించింది. ఇటు సికింద్రాబాద్ కీస్ హై స్కూల్ మైదానంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి జ్ఞాన్ తేజ్ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన వీణానాదం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా శివాలయాలు హరహర శంభో శంకర నినాదాలు, అభిషేకాలతో మార్మోగిపోయాయి. భోళాశంకరుడు కరుణా కటాక్షాల కోసం కోట్ల మంది తరలి రావడంతో ప్రధాన ఆలయాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. ఈ తెల్లవారుజాము నుంచే నదీ తీరాలకు తరలి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి సూర్య నమస్కారాలు చేసి అఖండ జ్యోతులకు నమస్కరించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు హరిద్వార్, వారణాసి తదితర ప్రాంతాల్లో ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు పాలు, నీళ్లు, తేనె, గంధం తదితరాలతో అభిషేకాలు చేయించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం, గుజరాత్లోని సోమనాథ్ ఆలయాలు సహా నాగపూర్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో పురాతన శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఢమరుకం, శంఖనాదాలతో భక్తులకు దర్శనమిచ్చే త్రిశూలధారిని భక్తులు ఆరాధించారు. నవాక్పాణిపాదం నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం.
మహాశివరాత్రి వేళ ఉగ్రదాడులు చేసేందుకు లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన 10 మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా ప్రకటించిన హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్నటి నుంచి చేపట్టిన తనిఖీలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా సముద్ర మార్గంలో గుజరాత్ నుంచి తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న కథనాలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్లలో భద్రతను పెంచడం సహా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో అంతర్గత భద్రతపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శర్మ, ఎన్ఎస్జీ చీఫ్ సహా ఇతర ఉన్నతాధికారులతో అంతర్గత భద్రతపై సమీక్షించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎలాంటి దాడికి ఆస్కారం లేని విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచినట్టు ఈ భేటీలో అధికారులు రాజ్నాథ్కి వివరించారు. అయితే ముష్కరులు దేశంలోకి ప్రవేశించారని చెప్పడానికి సరైన ఆధారాలు లభించలేదని అధికార వర్గాలంటున్నాయి. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలకు 6,57,595 మంది విద్యార్థులు హాజరు కానుండగా పరీక్షల నిర్వహణపై విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. హాల్ టికెట్ల పంపిణీ, ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరవేయడం సహా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విషయంలో సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని సూచించారు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించాలని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న రేసులో మరో ఓటమిని చవిచూశారు. డెమోక్రాట్లకు కంచుకోట మేనీ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ జయభేరి మోగించారు. విజయంతో శాండర్స్ డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి రేసులో నిలిచారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. పోర్టారికోలో జరిగిన ప్రైమరీలో ఆ పార్టీకి చెందిన మార్కో రూబియో విజయం సాధించారు. రిపబ్లికన్ నుంచి రేసులో అందరికంటే ఆఖరిలో ఉన్న రూబియో పోటీ నుంచి వైదొలిగితే మంచిదంటూ డొనాల్డ్ ట్రంప్ సూచించిన కొద్ది గంటలకే మార్కో రూబియో విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాపై ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి పెట్టింది. ఐడీబీఐకి 900 కోట్ల రూపాయలు బకాయి పడిన మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. విజయ్ మాల్యాను అరెస్టు చేయాలంటూ బెంగళూరులోని రుణ స్వాధీన ట్రైబ్యునల్ను ఎస్బీఐ ఆశ్రయించిన వేళ తను ఎక్కడికి పారిపోలేదంటూ మాల్యా ప్రకటించిన కొన్ని గంటలకే ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మాల్యా రుణాల ఎగవేతపై బ్యాంకులు సకాలంలో స్పందించనందున తనకు తాను సీబీఐ కేసు నమోదు చేయగా ఆ కేసు ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు దాదాపు 8,000 కోట్ల రూపాయల రుణాలను మాల్యా ఎగవేయగా ఐడీబీఐకి చెందిన 900 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి ఈడీ కేసు నమోదు చేసింది. ఇతర బ్యాంకులు కూడా ముందుకొస్తే మాల్యాపై మరిన్ని కేసులు నమోదు చేస్తామని ప్రకటించిన ఈడీ త్వరలోనే భారత్లో మాల్యాకు చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు కోర్టు మాల్యా బ్యాంకు ఖాతాలు స్తంభింపు చేసింది. మహారాష్ట్ర నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ధిక్కరిస్తూ తృప్తి దేశ నేతృత్వంలోని 100 మందికి పైగా మహిళలు నాసిక్ చేరుకోగా ఈ పరిణామం స్థానికులు భూమాత బ్రిగేడ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణకు దారితీయవచ్చని అనుమానించిన పోలీసులు ఆందోళనకారుల్ని నందూర్ షింగోటే వద్ద అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళా కార్యకర్త త్రయంబకేశ్వర ఆలయం వద్దకు చేరుకోగా ఆమె గుడిలోకి వెళ్లకుండా స్థానికులు అడ్డగించారు. భూమాత బ్రిగేడ్ కార్యకర్తల యత్నం విఫలమైనందున నాసిక్ మహిళలు సంబరాలు చేసుకున్నారు. అహ్మద్నగర్లోని ప్రఖ్యాత శని సింగ్నాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు గత నెలలో భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు ఇదే తరహాలో విఫలయత్నం చేశారు.
2020 ప్రపంచ కప్లో భాగంగా ధర్మశాలలో జరిగే భారత్ పాక్ మ్యాచ్ కోసం తగిన భద్రత కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన వేళ ఇరు దేశాలు తలపడే ధర్మశాలలో భద్రతా ఏర్పాట్లను పాక్ బృందం పరిశీలించింది. 2020 ప్రపంచ కప్లో భారత్ పాక్ మార్చి 19న తలపడనుండగా భద్రత కోసం పారామిలిటరీ బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ధర్మశాలలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి తొలగించే దిశలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన కోసం పాక్ బృందం ధర్మశాలలో పర్యటించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పాక్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుంది. బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్ 2020 టోర్నీ కైవసం చేసుకున్న భారత జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఢాకా మీర్పూర్లో బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన ధోనీసేన అక్కడి నుంచి ఈ ఉదయం కోల్కతాకు చేరుకుంది. అక్కడ ఆటగాళ్లను చూసేందుకు తరలివచ్చిన అభిమానులతో విమానాశ్రయం కిటకిటలాడింది. ఈ విజయంతో ప్రపంచ నంబర్ 1 ర్యాంకుతో ఈ నెల 15 నుంచి జరిగే 2020 ప్రపంచ కప్లో అడుగిడనున్న భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంకలతో ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా కప్లో సాధించిన విజయాలే స్ఫూర్తిగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. గోదావరిపై ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో రేపు తెలంగాణ సర్కార్ ఒప్పందం. ముంబై చేరిన కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష. మూసీ నది ప్రక్షాళనపై వేగవంతమైన తెలంగాణ ప్రభుత్వ చర్యలు. కేటీఆర్ క్షేత్రస్థాయి పరిశీలన, తీరంలో వాణిజ్య ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి. నవ్యాంధ్ర రాజధానిపై అసత్య ప్రచారం తిప్పికొట్టేందుకు రైతుల కార్యాచరణ. వ్యతిరేక చర్యల్ని సంఘటితంగా ఎదుర్కొంటామని ప్రకటన. శివనామస్మరణతో మార్మోగుతున్న తెలుగు నేల. ప్రముఖ శైవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ రాత్రికి శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం. మేక్ ఇన్ ఇండియాకు ఎయిర్ బస్ మద్దతు. ప్రతి వాణిజ్య విమానం పాక్షికంగా భారత్లోనే తయారీ. 2020 నాటికి $200 కోట్ల కొనుగోళ్లే లక్ష్యం. ఐడీబీఐకి రుణం ఎగవేసిన కేసులో మాల్యాపై ఈడీ కేసు. ఎస్బీఐకి చెల్లించాల్సిన అప్పులపై రుణ వసూళ్ల మండలిలో గట్టి ఎదురుదెబ్బ. అమెరికా, దక్షిణ కొరియాలకు ఉత్తర కొరియా గట్టి హెచ్చరిక. రెచ్చగొట్టే చర్యలు ఆపకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.